పెద్దలకు మరియు నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు గ్రామ మహిళా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మరి కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ వెంకటపల్లి గ్రామంలో ఒక బోరు ఇంతకుముందు ఇచ్చినాము 1,65,000. ఇంకోటి ఇంటర్నల్ రోడ్ కొరకు 25 లక్షలు. ఇంకొక సీసీ రోడ్ ఇప్పుడు మనం మన ఫౌండేషన్ వేసుకునే 15 లక్షలు. సీసీ రోడ్ ఒకటి 5 లక్షలు. 5 లక్షలు రెండు. ఇది కూడా 15. సో జిల్లా పరిషత్ స్కూల్లో 5 లక్షలు. తర్వాత డ్రింకింగ్ వాటర్ కొరకు 17,000. మొత్తం మీద 67 లక్షల రూపాయలు ఇవాళ మనకు ఇంటర్నల్ రోడ్స్ కొరకు ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇక్కడ మెయిన్ రోడ్కి తర్వాత మధ్య కాలనీలో ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడంతా ఇప్పుడు మన కాలనీలో తర్వాత రోడ్ 20 లక్షలు. సో మీకు అందరు కూడా శుభాకాంక్షలు. అంటే పొద్దున్న తిరిగి వచ్చిన మధ్యాహ్నం అయింది. సో మీకు అందరు కూడా నేను ఒక 2 విషయాలు చెప్పిపోదామని వచ్చినాము. ఇది ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ మరి నేను చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు అన్నీ కూడా మనం ఒకటి చేస్తాము. ఇవాళ మీకు సన్న బియ్యం కూడా ఫస్ట్ అందుబాటులో ఆర్థిక అదేవిధంగా రైతులు ఆదుకోవడానికి సన్న వద్దకు బోనస్ ఏర్పాటు చేస్తాము. అందరికీ సపరేట్గా కోర్స్ వెరైటీకి వేరు, ఫైన్ వెరైటీకి వేరు కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి సన్న వెరైటీకి 500 బోనస్ కూడా ఇస్తాము. ప్రతి గింజ మేము కొంటాము. ఏం మీరు ధరపడ్డా పడిచినా ఇలా వరి కావాల్సింది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మనకు వచ్చినాయి. మీకు అందరూ కూడా తెలిసి ఎలక్షన్స్ అప్పుడు మనం గ్రామానికి కూడా రావడం జరిగింది. ఎవరికైనా ఇండ్లు అందరికీ తీసుకోవాలి. మరి గతంలో 10 ఏళ్ళు డబ్బులు పెట్టుకుంది అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు చేయలేదు. ఇక్కడ ఏ కాలనీలు ఇక్కడ చూసినా అన్ని పాత ఇందిరమ్మ ఇండ్లు. మీ గ్రామానికి ప్రత్యేకంగా ఎవరైతే భూమి ఉండి ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తారు. ఎక్కడైనా ఇల్లు భూమి లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటామనుకుంటారు. సెకండ్ ఫేజ్లో మళ్ళీ వాళ్ళకు 75 గజాల భూమి ఇచ్చి వాళ్ళకు మళ్ళీ 5 లక్షలు కంప్లీట్ కట్టుకోవాలి. మీరే కట్టుకోవాలి, గవర్నమెంట్ కట్టలేదు. మీ జాగాలో మీరు ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు. అవసరం ఉంటే మీరు డబ్బులు గవర్నమెంట్ 2-3 లక్షలు ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టుకొని అనుకున్న విధంగా మీరు కట్టుకోవచ్చు. సో ఇది ఒకటి. మీరు మీ గ్రామంలో ఎవరు ఇల్లు కట్టుకుంటారన్నా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళ అర్హులు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఒకటి. ఇంకోటి యువకులందరూ కూడా స్పెషల్గా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సోదరులంతా కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే ఇందిరమ్మ మన ఏది రాజీవ్ గాంధీ యువ యోజన మీకు యువ వికాస్ ఏదైతే ఉందో దాంట్లో మీకు గవర్నమెంట్ 6,000 కోట్లు ఫండ్ పెట్టింది. దాంట్లో మీరు ఎవరైతే డిగ్రీ చదువుకోకుండా ఇంటర్మీడియట్ తర్వాత ఎస్ఎస్సీ చదువుకొని ఏదో కారణాల వల్ల డిస్కంటిన్యూ అవుతారు, వాళ్ళకి ఉద్యోగాలు రావు. వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఉపాధి కింద వాళ్ళని పెట్టుకున్నాం అంటే ఆట కొనుక్కున్నాం అనుకుంటారు. ఇప్పుడు చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నాం, ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళ ఆలోచన విధానాన్ని వెళ్ళి వాళ్ళకు లోన్ ఇవ్వడానికి 4 లక్షల లోన్ ఇవ్వడానికి ప్రభుత్వం తెచ్చింది. దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు.